నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో గుడ్లు ఉంటే చాలు ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో గుడ్లు తీసుకొని టేస్ట్కి సరిపడంత కారం, అలానే సాల్ట్, తరిమిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆమ్లెట్ని వేసుకోవాలి. ఆమ్లెట్లు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 4 ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం, అలానే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడ నీరు పోసి గ్రేవీ మరిగిన తర్వాత ముందుగా చేసుకున్న ఆమ్లెట్లను వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లితే ఎంతో రుచికరమైన ఆమ్లెట్ కర్రీ రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలకైనా, రోటీలకైనా ఈ ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి SSR కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.